రోజుల్లో అమ్మా నాన్నలకి ఇదో పెద్ద బాధ. మాకు పిల్లలకి ఏం చెప్తామండి, జాగ్రత్త, అది జాగ్రత్త, ఇది జాగ్రత్త. ఈ స్కూల్కి వెళ్తూ ఉంటే పిల్లల స్పందన ఎట్లా ఉంటుందండి, ఉండు మమ్మీ ఊరికే చెప్తావు, అవునా, మాకు అన్నీ తెలుసులే, క్యారేజ్ జాగ్రత్త, బుక్స్ జాగ్రత్త, నడిచేటప్పుడు జాగ్రత్త, గ్రౌండ్లో ఆడేటప్పుడు జాగ్రత్త. ఎందుకు మమ్మీ ఊరికే చెప్తావు, మాకు తెలీదా మేము ఎట్లా ఉండాలో, మాకు అన్ని జాగ్రత్తలు. పిల్లలు చికాకు పడిపోతూ ఉంటారండి. ఈ రోజుల్లో అట్లా ఉంది పరిస్థితి. కానీ తల్లి చెప్పకుండా మాత్రం ఉండలేదు. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలా, వాళ్ళు క్షేమంగా ఉండాలి, వారికి ఏ హాని కలగకూడదని తల్లి యొక్క తాపత్రయం. ఏలు మాత్రము తన ఏలి యొక్క మాటను ఎంతో శ్రద్ధగా వింటున్న వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు. హీ వాజ్ వెరీ అటెంటివ్లీ లిసనింగ్ టు ఈలైస్ వాయిస్. ఏలి ఏం చెప్తున్నాడో శ్రద్ధగా వింటున్న వ్యక్తిగా సమూయేలు మనకు కనబడుతున్నాడు. ఆ సమయంలో సమూయేలు యొక్క పని ఏంటి, వాట్ వాస్ హిస్ జాబ్, అనుదినము ఏం చేసేవాడు అని ఆలోచన చేస్తే యెహోవాకు పరిచర్య చేయొచ్చు, దేవుని సేవ చేయడము, దేవుని పని చేయడం తప్ప వేరే ఫోకస్ ఏది లేదు.